తన గదిలోకి వచ్చిన కావ్యని రాజుని నిలదీయడంతో తులసి ముందు నిజం బయట పెట్టేసిన కావ్య షాక్లో మినిస్టర్. మరి ఇదంతా ఎలా జరగబోతుంది? నిజం తెలుసుకున్న తులసి రియాక్షన్ ఏంటి, అసలు ఏం జరిగింది తెలుసుకోవాలనుకుంటే వీడియోనైతే చివరి వరకు మిస్ కాకుండా అయితే చూసేయండి. ఇక్కడ చూస్తే కావ్య అయితే మాత్రం మినిస్టర్ దగ్గరికి అయితే వచ్చేస్తుంది. అలా వచ్చిన కావ్య మినిస్టర్ని నిలదీస్తుంది. ఏంటి తెలిసిపోయిందా? అన్నీ బాగానే తెలుసుకుని వచ్చావే, నువ్వు తెలుసుకుని వచ్చినంత మాత్రాన నేను బిడ్డనిచ్చేస్తాను అనుకున్నావా? జరగని పని. బిడ్డనిచ్చే ప్రసక్తే లేదు. ఆ బిడ్డ నా బిడ్డ. నువ్వు ఎవరికి చెప్పుకుంటావో, ఎలా నీ బిడ్డను తీసుకుంటావో నేను చూస్తాను అని చెప్పేసి మినిస్టర్ రివర్స్ అయిపోతాడు. మినిస్టర్ ఎప్పుడైతే రివర్స్ అవుతాడో కావ్య ఎదురు తిరుగుతుంది. నా బిడ్డని నాకే ఇవ్వనని చెప్తారు కదా, చూస్తాను. 15 రోజులు గడువిస్తున్నాను. ఈలోగా నా బిడ్డను నాకివ్వకపోతే మిమ్మల్ని ఏం చేస్తానో నాకే తెలీదు అని చెప్పేసి గట్టిగానే వార్నింగ్ అయితే ఇచ్చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది కావ్య అయితే. ఈలోగా మినిస్టర్ గారు, ఏంటి ఇప్పుడు ఏం జరగబోతుంది? ఏంటి రుద్రాణి గారు, ఈ అమ్మాయి ఇలా ఉంది, ఆ అమ్మాయి ఎప్పుడు అంతే, అందుకే కదా నేను ఇక్కడున్నాను అని చెప్పేసి మనసులో అనుకుంటూ ఉంటుంది. కావ్య దెబ్బకి ఎవరైనా మటాష్ అని చెప్పేసి మనసులో ఆలోచించుకుంటూ ఉంటుంది. ఏంటి రుద్రాణి గారు మాట్లాడరు, మీరు కంగారు పడకండి, ఎలాగైనా సరే మీరు ఆ బిడ్డ విషయంలో జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి రుద్రాణి అయితే చెప్పేసి వెళ్ళిపోతుంది. ఇక్కడ చూస్తే ఇక అసలు ఏంటి ఇప్పటి వరకు కావ్య రాకపోవడం ఏంటి, కావ్యకి ఏమయ్యిందని చాలా భయంగా ఉంది అని చెప్పేసి ఇంట్లో అందరూ కంగారు పడుతూ ఉంటారు. కావ్య ఫోన్ కూడా లిఫ్ట్ చేయకపోవడంతో చాలా టెన్షన్ అయితే పడుతూ ఉంటారు ఇంట్లో ప్రతి ఒక్కరూ కూడా. ఈలోగా కావ్య అయితే రానే వస్తుంది. ఈ కావ్యను రావడం చూసుకోకుండా రేఖ అయితే ఈ కావ్య విషయంలో కుటుంబం అంతా ఎంతగానో బాధపడుతున్నారు, కావ్యకి ఎందుకు మీరు గట్టిగా చెప్పలేకపోతున్నారు అని రేఖ అంటూ ఉంటుంది. ఈలోగానే రాజు అయితే కావ్య తన బిడ్డ గురించి బాధపడుతుంది, భ్రమలో ఉంది, ఆ భ్రమలోంచి బయటకు వచ్చేంత వరకు కళావతికి ఎవరు చెప్పినా వినిపించుకోదు అని చెప్పేసి రాజు అయితే అంటూ ఉంటాడు. నేను భ్రమలో లేను, నేను వాస్తవంలోనే ఉన్నాను, మీరే భ్రమలో బ్రతుకుతున్నారు అని చెప్పేసి కావ్య లోపలికి వస్తూ అంటూ ఉంటుంది. ఏంటి కళావతి, ఎన్నిసార్లు చెప్పినా ఎందుకు ఇలా చేస్తున్నావు నువ్వు? నీకు అసలు కొంచెమైనా ఆలోచన ఉందా? ఎందుకు ఇదంతా చేస్తున్నావు? అవును అవును మనవరాలా, ఎందుకే పసిబిడ్డను వదిలేసి వెళ్ళి ఎక్కడెక్కడో రోడ్డుల మీద ఎందుకు పరుగులు పెడుతున్నావే? అవునే, ఎందుకు ఇలా చేస్తున్నావు? పసిబిడ్డ ఏడుస్తూనే ఉంది. అక్క, అది కాదక్క, నువ్వు వెళ్ళిన దగ్గర నుంచి దీన్ని ఓదార్చలేకపోయాం, ఇది ఏడుస్తూనే ఉంది. అసలు కావ్యకి మీరెంతగా చెప్తున్నా ఎవరి మాట అయినా చెవికెక్కుతుందా అని చెప్పేసి రేఖ అంటూ ఉంటుంది. రేఖ, ఎందుకు కావ్య గురించి అలా మాట్లాడతావు అని చెప్పేసి ఆ రేఖ నోరైతే మోయిస్తుంది. ఇక స్వప్న అయితే ఈలోగా నా బిడ్డను నాకు ఇవ్వండి అని చెప్పేసి బిడ్డను ఎత్తుకుని నా బిడ్డ గురించి తెలుసుకున్నాను, నా బిడ్డ ఎక్కడుందో నాకు తెలిసింది, ఇక నా బిడ్డని ఎలా తెచ్చుకోవాలో నేనే చూసుకుంటాను, మీరెవ్వరూ నాకు సపోర్ట్ చేయరని అర్థమైపోయిందని చెప్పనేసరికి ఏంటమ్మా కావ్య నువ్వు చెప్పేది? లేదు మావయ్య గారు, నా బిడ్డ గురించి నేను తెలుసుకున్నాను మావయ్య గారు, నా బిడ్డ ఎక్కడుందో నాకు తెలిసిందని చెప్పేసి అంటూ ఉంటుంది. నిజమేనమ్మా కావ్య, నిజంగానే పాప ఎక్కడుందో తెలిసిందని ప్రకాశం అడుగుతూ ఉంటాడు. అవును చిన్న మావయ్య, నా పాప గురించి నాకు తెలిసిపోయింది, కాకపోతే వాడు నాకు ఎదురు తిరిగారు, నా పాపను ఎలా తెచ్చుకోవాలో నాకు తెలుసు, మీరెవరు నమ్మినా నమ్మకపోయినా నా పాప ఎక్కడుందో నాకు తెలుసు అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. లోపలికి ఫ్రెష్ అప్ అయిన తర్వాత పాప దగ్గర కూర్చుని ఉన్న సమయంలో రాజు అక్కడికి వస్తాడు. ఏంటి కళావతి, అసలు ఏం జరుగుతుంది? నాకైతే ఏం అర్థం కావడం లేదు, చెప్పు కళావతి, అసలు ఏంటి ఇదంతా? ఏంటి, ఎందుకు ఎవరు చెప్పినా నువ్వు వినడం లేదు అని చెప్పేసి అడుగుతూ ఉండగానే ఇక నేను ఎంత చెప్పినా మీకు అర్థం కావడం లేదండి, మన బిడ్డని మార్చేశారు అని చెప్పేసి ఆసుపత్రిలో జరిగింది మొత్తం కూడా చెప్తుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత మినిస్టర్ తనకి ఎదురు తిరిగిన విషయం కూడా చెప్తుంది కావ్య అయితే. అలా చెప్పేసరికి ఏది నిజమో ఏది అబద్ధమో నాకే తెలియడం లేదు అని చెప్పి రాజు అంటూ ఉంటాడు. నా మాట నమ్మరని నాకు తెలుసండి. లేదు కళావతి, నిన్ను నమ్మకపోవడం కాదు, నీ మాటల మీద నమ్మకం నాకుంది, మరి ఎందుకు నేను చెప్పింది నమ్మడం లేదు? నేను ఇవన్నీ కల్పించి చెప్పాననుకుంటున్నారా? లేదు కళావతి, అసలు
బిడ్డల మార్పిడి జరగడం ఏంటి? అసలు ఇదంతా ఏంటి? అసలు అయోమయంగా ఉంది కళావతి అని అంటూ ఉంటాడు రాజ్ అయితే. ఇక్కడ చూస్తే రుద్రాణి రేఖకి కాల్ చేస్తుంది. ఏంటి మమ్మీ, ఏం జరుగుతుంది? అసలు అసలు ఆ కావ్యకి బిడ్డ గురించి తెలియదన్నావు, ఎలా తెలిసిపోయింది? అదే కదా నేను కూడా ఆలోచిస్తున్నాను. ఆ కావ్య చాలా తెలివైంది, ఇక నుంచి మనం ఇంకా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పేసి వాళ్ళు అనుకుంటూ ఉంటారు. ఈలోగా అక్క బాధలో నిజముందని మీరు ఎందుకు తెలుసుకోవడం లేదు? అక్క ఇంతగా పట్టుపట్టింది కాబట్టి ఖచ్చితంగా ఆ పాప అక్క పాపే అయి ఉంటుంది. నేను ఖచ్చితంగా ఈ విషయంలో అక్కకి సపోర్ట్గా ఉంటానని అప్పు అంటుంది. అందరూ కూడా ఈ విషయంలో పాజిటివ్గానే ఆలోచిస్తారు. ముందైతే ఇక కావ్య విషయంలో ఏం జరుగుతుందో అర్థం కాని అయోమయం పరిస్థితిలో నా కుటుంబం అయితే ప్రస్తుతం కావ్య నిజం తెలుసుకుని వచ్చిందని చెప్పేసి మినిస్టర్ ఎదురు తిరిగాడని చెప్పేసి ఇక అందరికీ అర్థమవుతుంది. ఈలోగా అసలు సాక్ష్యాధారాలు లేకుండా ఎలా ఎలా ఇప్పుడు ఆ మినిస్టర్ దగ్గర నుంచి బిడ్డను తెచ్చుకోవాలి? కావ్య ఎలా పోరాడుతుందో ఏంటో అని చెప్పేసి అందరూ అనుకుంటూ ఉంటారు. అక్కకి తోడుగా నేనున్నాను, నేను ఆ మినిస్టర్ దగ్గర నుంచి ఆ బిడ్డను వచ్చేలా చేస్తానని చెప్పేసి అప్పు నిర్ణయించుకుంటుంది. ఈలోగానే ఇక రాజకావ్య మాట్లాడుకుంటూ ఉంటారు కదా, నా మాటల మీద మీకు నమ్మకం లేదు. ఆ బిడ్డను చూస్తే మీకే తెలుస్తుంది, బిడ్డ మీద మమకారం కలుగుతుంది. ఆ బిడ్డ మన బిడ్డ అనే ఫీలింగు మీకు వస్తుంది. అప్పుడైనా నా మాటని నమ్ముతారు అని చెప్పేసి ఇక కావ్య అయితే రాజుని తీసుకుని బయలుదేరుతుంది. అలా రాజు కూడా కావ్య మాటల మీద నమ్మకంతో ఇక మినిస్టర్ ఇంటికైతే వెళ్తాడు. ఈలోగా అక్కడ తులసి అలాగే మినిస్టర్ ఇద్దరు కూడా భోజనం చేస్తూ ఉంటారు. పాప దగ్గరికి వెళ్తానండి. ఏంటి తులసి, వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను, పాప వచ్చిన దగ్గర నుంచి నాతో కనీసం టైం స్పెండ్ చేయడం లేదు. అసలు నాతో కలిసి భోజనం కూడా చేయవా? నువ్వెంతసేపు పాపతోనే ఉంటే మరి నన్నెవరు పట్టించుకుంటారు? పాప నిద్రపోతుంది కదా, నువ్వు కంగారు పడుకో. ఇక పాప దగ్గర ఎవరో ఒకరు ఉంటారులే, భోజనం చేసిన తర్వాత వెళ్ళొచ్చు, ఏడిస్తే వినిపిస్తుంది కదా, అప్పుడు వెళ్ళదు కానీ భోజనం చేయి తులసి అని చెప్పేసి భోజనం దగ్గర కూర్చోబెడతాడు. ఈలోగానే ఇక వెనక వైపు నుంచి ఆ గదిలోకి అయితే కావ్య రాజుని తీసుకుని వచ్చేస్తుంది. అలా వచ్చేసరికి రాజు ఒక్కసారి ఆ పాపను చూసి కాస్త ఎమోషనల్ అవుతాడు. ఈలోగానే గబగబా కావ్య బిడ్డనైతే ఎత్తుకుంటుంది, ముద్దులాడుతుంది. ఇక చూశారు కదా, మన పాప ఏమండి, ఎత్తుకోండి అని చెప్పేసి రాజు చేతికిస్తుంది. రాజు ఆ పాపని ఎప్పుడైతే ఎత్తుకుంటాడో రాజుకి ఇక తన బిడ్డ అనే ఫీలింగ్ రాజుకు కూడా కలుగుతుంది. ఆ బిడ్డ తన బిడ్డ అన్న ఫీలింగ్ కలిగి ఇక కళావతి, నువ్వు చెప్పింది నిజమేని నాకు ఇప్పుడు అనిపిస్తుంది కళావతి. అసలు నాకైతే ఏమీ అర్థం కావడం లేదు. అసలు ఇప్పుడు మన బిడ్డని ఎలా ఎలా మనం తీసుకెళ్ళగలం అని చెప్పేసి అంటూ ఉండగానే ఈలోగా ఏంటండి పైన ఏవో మాటలు వినిపిస్తున్నట్టున్నాయి, పైన ఎవరు లేరు కదా, సరే భోజనం అయిపోయింది కదా, వెళదాం పదండి అని చెప్పేసి తులసి అలాగే ఇక మినిస్టర్ ఇద్దరు కూడా వెళ్తారు. పైకి వెళ్ళేసరికి కావ్య రాజు అక్కడ ఉంటారు. ఏంటి కావ్య గారు, మీరేంటి నా గదిలో ఉన్నారేంటి, పైగా పాపలు ఎత్తుకున్నారేంటి, అసలు మీరు ఎలా వచ్చారు అని చెప్పేసి అంటూ ఉండగానే ఏంటండి ఇక్కడికి ఎలా వచ్చారు? చూసావా తులసి, నేను చెప్పాను కదా ఎవరికి అతిగా చనివ్వకూడదని, ఈవిడ మంచిదని చెప్పి నువ్వు గుడిలో ఈవిడకు హెల్ప్ చేయమన్నావు. ఇప్పుడు ఈవిడ సరాసరి మన పాపను ఎత్తుకుపోవడానికి వచ్చింది. ఎవరి పాపను ఎత్తుకుపోయారు, ఎవరి పాపని ఇక ఎత్తుకొచ్చి ఏ తల్లిని బాధ పెట్టారు అని చెప్పేసి అంటూ ఉండగా ఏంటి కావ్య గారు ఏం మాట్లాడుతున్నారు? అవునండి, నా చేతిలో ఉన్న పాప, నా కన్న పాప, నా ఒడికి చేరిన పాప, మీ కన్న పాప. ఈ మినిస్టర్ గారు నన్ను మోసం చేసి మీకు ఆరోగ్యం లేని పాప పుట్టిందని నా బిడ్డని మీ ఒడికి చేర్చి మీ సంతోషం కోసం ఈ తల్లిని బాధ పెట్టారు అని చెప్పేసి నిజాన్ని బయట పెట్టేస్తుంది ఒక్కసారే కావ్య. అలా బయట పెట్టేసరికి ఏంటండి తులసి, అది కాదు తులసి, నేను చెప్పేది ఏం చెప్తారు, ఇంకా ఎంత మోసం చేస్తారు అని చెప్పేసి తులసి నిలదీస్తుంది. అలా తులసి కుప్పకూలిపోతుంది. ఇక పాప తన పాప అని చెప్పేసరికి
ఏం చేయలేక ఇక నిర్ఘాంతరాలైపోయి ఉండిపోతుంది తులసి అయితే. అలా తులసికి నిజమైతే తెలిసిపోతుంది. నిజం తెలుసుకున్న తులసి ఇక కావ్యకు తన పాపని ఇచ్చేయడానికి సిద్ధపడుతుంది. క్షమాపణ అడుగుతూ పాపను తీసుకువెళ్ళమని తులసి చెప్తుంది. మరి రాబోయే కథలో ఖచ్చితంగా ఇలా అయితే జరగబోతుంది. మినిస్టర్కి ఊహించిన షాక్ అయితే ఎదురవుతుంది. ఖచ్చితంగా ఇలా జరగాలని మీరు కూడా కోరుకుంటున్నారు. అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి బ్రహ్మముడి సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన గంట సింబల్ ఆల్ మీద అయితే క్లిక్ చేసేయండి.